ఫిజిక్స్ లో ఎంఎన్ రాయ్ గోల్డ్ మెడల్ విన్నర్ పితా కాలేజీ నుండి మిస్టర్ కంగ్రాచులేషన్స్. నమస్తే. థ్యాంక్ యూ సార్. మనస్తత్వ శాస్త్రంలో ఆవుల గోపాలకృష్ణమూర్తి గారి గోల్డ్ మెడల్ విన్నర్ మిస్ లత. కంగ్రాచులేషన్స్ రవి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. పాలిటిక్స్ లో గోల్డ్ మెడల్ విన్నర్ అగైన్ మిస్టర్ రవి. డబుల్ కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఏమండో డబుల్ గోల్డ్ మెడల్ వస్తారు. 2 సార్లు కంగ్రాచులేషన్స్ అన్నా, ఒక్కసారి కూడా థ్యాంక్స్ చెప్పలేదే. మీ మెడల్స్ లాక్పోతామన్నా, లేకపోతే మీ మెడల్ వంచేస్తామన్నా. ఏం రవి ఇది? హ్యాపీగా ఉండాల్సిన టైంలో ఇలా ఉమ్మని బొంగమూతి పెట్టుకుని వెళ్తున్నావు. నన్ను ఏడిపించాలన్నా? లేదు, మన పొరపాట్లతో ఇతరులు నేర్పించకుండా ఉండాలి. పొరపాట్ల? అవును లత, ఇంతవరకు మనం చేసినవన్నీ పొరపాట్లే. ఇక మన పొరపాట్లు ముందు ముందు కన్నవాళ్ళకి ఇక్కట్లుగా మారకుండా ఇంతటితో మనమే ఆపేయటం మంచిది. ఏం రవి, ఏంటా మాటలు? ఇన్నాళ్ళ మన స్నేహానికి చివరి మాట. వాట్ యు మీన్ రవి? నన్ను ఉడికించాలని చూస్తున్నావా? లేదు లత, ఎవరి బ్రతుకు ఉడిగిపోకుండా ఉండాలని చూస్తున్నాను. కలిసి బ్రతికే అదృష్టం మనకు లేదు. నన్ను మర్చిపో. ఆగు రవి, ఆగు. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? చెప్పు రవి, ప్లీజ్ చెప్పు. చెప్పలేను లత, క్షమించు. రవి, లత నువ్వా? ఏమిటమ్మా ఇలా కబురైనా చేయకుండా వచ్చావు? అబ్బాయికైనా ఉత్తరం రాసావా? లేదండి. కూర్చోమ్మా, కూర్చో. గౌరీ, అమ్మాయి గోల్టన్ తీసుకురా. అక్కర్లేదండి, హోటల్లో తీసుకునే వచ్చాను. అదేమిటమ్మా, కతికితే అతకదనా? అలాంటి పట్టింపులు నాకేమీ లేవు. మీకు లేకపోయినా ఆయనకు ఉండొచ్చు కదండి. మావాడికా? అయితే నువ్వు వాడిని ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోలేకపోయాను కానీ సిగ్గు విడిచి నేనే ఇలా రావాల్సి వచ్చింది. ఏం జరిగిందమ్మా? ఆ వెర్రియోధం ఏమని అన్నాడా? ఆయన ఎందుకు వెరివాడవుతాడండి? ఆయన ఆడిన నాటకాలని నిజం అనుకుని గుడ్డిగా నమ్మిన నేను వెర్రిదాన్ని. అందుకే ఇక జీవితంలో నేను కలవనని చెప్పొచ్చేశారు. అంత మాట అన్నాడా? దానికి కారణం నేనేనమ్మా. ఏదో పరీక్షలో తప్పాడు కదా అన్న కోపంతో ఈ జన్మలో అమ్మాయిని చేసుకునే యోగం నీకు లేదు అని తిట్టేశాను. అది నిజం అనుకుని వాడు అలా మాట్లాడుంటాడు. పరీక్షలో తప్పాడా? అవునమ్మా, సిగ్గుపడి నీతో చెప్పుంటాడు. అదిగో రానే వచ్చాడు. రే, ఈ జన్మలో అమ్మాయితో మాట్లాడని చెప్పావట. పరీక్షలో తప్పినంత మాత్రం ప్రేమలో కూడా తప్పించాను దుర్మార్గుడు అనుకున్నారా? డాడీ, ఇదంతా కూడా లేదు, నాటకంలో నాటకం. మూర్తి, మీతోటి కొన్ని విషయాలు మాట్లాడాలి. అలా గదిలోకి వస్తారా? ఏంటి? సరే, నాకు పని ఉంది, వస్తాను. రే, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. అలాగే. మూర్తి, ఏంటిదంతా? ఆయనే నన్ను కన్నా పితృరత్నం. మీ ఆస్తంతా కుట్టాలని ప్రయత్నించాడు. మిమ్మల్ని ప్రేమించమని అనవసరంగా నన్ను పంపించాడు. నిజాలు తెలుసుకున్నాం. అసలు రవి ఎవరు తెలుసా? సస్పెన్స్. సుయానా మీ మేనత్త కొడుకు. ఏమిటి? రవి నా మేనత్త కొడుకా? ఎవరమ్మా? ఎవరు కావాలమ్మా? ఇన్నేళ్లుగా నేను చూడలేకపోయినా నా మేనత్త. అంటే నువ్వు మా లతవా అమ్మా? అవునత్తయ్య. అమ్మా, అమ్మా, అత్తయ్య, ఈ దురదృష్టవంతురాలి గురించి నీకెవరు చెప్పారమ్మా? ఎలా వచ్చావు? రవి, ఎవరొచ్చారో చూడరా. ఏమ్మా, ఇన్నాళ్లకు మీ నాన్న ఈ చెల్లెల్ని క్షమించాడా అమ్మా? మీరు నాకు తెలుసునని కానీ నేను ఇక్కడికి వచ్చినట్టు కానీ
నాన్నకి ఇంకా తెలియదు అత్తయ్య. అలాగా? ఏం పార్వతి, రాక రాక వచ్చిన మేనపాడలను చూసి నిలువెల్లా కరిగిపోయిన మనిషి మీ అన్నయ్యకు తెలియకుండా వచ్చిందనగానే అలా కొయ్యబారిపోయావి. తనకిష్టం లేకుండా తన బిడ్డ మన గడప తొక్కినందుకు ఆ అమాయకురాలి ప్రాణాన్ని తీస్తాడు, లేదా తన మీద మనకున్న పగను సాధించుకోవడం కోసం మనమే ఈ నాటకం తాడేమన్న అనుమానంతో తన ప్రాణాన్నైనా తీసుకుంటాడని ఇప్పుడు జ్ఞాపకానికి వచ్చిందా? ఏమండి? అవును పార్వతి, నువ్వు నీ కొడుకు వాడిన దొంగ నాటకం ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో తెలిసిందా? రేపు మన కుటుంబాన్ని ఎంతవరకు తీసుకెళ్ళిపోతుందో ఆలోచించావా? ఆ మాత్రం ఆలోచించుంటే ఇన్నేళ్లుగా మనం దాచుకున్న రహస్యాన్ని నువ్వు రవికి చెప్పుండేదానివి కాదు, వాడు ఆ గడప తొక్కుండేవాడు కాదు, ఈ అమ్మాయి ఇంత దూరం వచ్చుండేది కాదు. మావయ్య, మొదటిసారిగా మిమ్మల్ని మనసారా పిలిచి మొదటి మాటతోనే మిమ్మల్ని కాదంటున్నందుకు నన్ను క్షమించండి. తెలియకుండా నేను ప్రేమించిన వ్యక్తి, కారణం చెప్పకుండా నాకు దూరమైన వ్యక్తి నా మేనత్త కొడుకని తెలియగానే నేనేమిటో నా బ్రతుకేం కాకపోతుందో అని ఊహించుకున్నాను. కాకపోతే ప్రేమలు ఫలించకపోయినా, పరిస్థితులు తారుమారైనా, రక్త సంబంధాలు మారవు కనుక నాకు ఒక మేనత్త ఉందని తెలియగానే రక్తం పొంగి నీ గడపలు అడుగు పెట్టాను. అది కూడా ఎవరికైనా తప్పనిపిస్తుంది, క్షమించండి. నీ ఇంటికి నువ్వు రావడానికి తప్పని హక్కు ఎవరికుందమ్మా ఇక్కడ? ఎరా రవి, మాట్లాడవే. కానీ పెంచిన పెద్దవాళ్ళు ఉండగా నేనేం మాట్లాడనమ్మా. ఏ దిక్కు లేని వాళ్ళు ప్రేమించుకుంటే ఆ ప్రేమే ఒక దిక్కు చూపిస్తుందట, కానీ దిక్కున్న వాళ్ళు ప్రేమించుకుంటే ఆ ప్రేమ దిక్కుమాలింది అయిపోతుందట. చేయని నేరానికి శిక్షణ ఫీస్తున్న ముద్దాయిని ఇంతకంటే ఏం చెప్పగలను? అమ్మా, ఆగమ్మా. అమ్మా లత, జీవితంలో కనిపించవు అనుకున్న దానివి ఇలా కనిపించి కన్నీళ్లతో కదలి వెళ్ళిపోతుంటే నేను భరించలేదమ్మా. ఏమండి? నేను చేయగలిగింది ఏమీ లేదు పార్వతి. అవునన్నయ్య, ఈ పరిస్థితుల్లో ఎవరు ఏమీ చేశారు. ఒకవేళ చెయ్యాలని ప్రయత్నించినా మామయ్య అన్నట్టు నాన్న సహించలేకపోవచ్చు. చేతనైతే నాన్న మనసు మార్చగలిగింది, మార్చవలసింది నేనే. నా అదృష్టానికి నన్ను వదిలేసి మీరు ధైర్యంగా ఉన్నట్టు వస్తానంతే. ఏమిటి అసలు ఆ దిక్కుమాలింది ఉందని నీకు ఎవరు చెప్పారు? కాలం కాదు, కళ్ళ కావాలి. లేకపోతే నాకు ఇష్టం లేదని తెలుసు కూడా నువ్వు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళా? నాకు ఇష్టమైంది కనుక, నా మేనత కనుక. ఆహా, నాకు లేని చెల్లెలు నీకు మేనత్ ఎలా అవుతుంది? మీకు లేని మనసు నాకుంది కాబట్టి. లత! అమ్మా లత, ఏమిటమ్మా మాటలు? అవునమ్మా, ఎదుట వాళ్ళ మనసులు అర్థం చేసుకోలేక మన మనసుని చంపుకున్నా, వాళ్ళ ప్రేమను గౌరవించలేక మన ప్రేమను పగగా మార్చుకున్నా అది మన తప్పే అవుతుంది కానీ వాళ్ళ తప్పు కాదమ్మా. అలాంటి మంచి వాళ్ళని తిరిగి మన వాళ్ళుగా చేసుకోవాలనుకునే ప్రయత్నం అంతకంటే తప్పు కాదమ్మా. తప్పే కాదు లత. ఒకసారి నెత్తురు నిప్పుగా మారాక మళ్ళీ దాంతో రక్త సంబంధాలు కలపాలనుకోవటం నిప్పుతో చెలగాటమే కాక నిలువున తగ్గించుకుపోవటం అవుతుంది. నాన్న, నెత్తురు నిప్పుగా మారితే ప్రమాదం ఎదుట వాళ్ళకి కాదు, ఆ నిప్పుల కుంపటిగా మారిన మనిషికి, ఆ మనిషి చుట్టూ అల్లుకున్న అమాయకమైన మనుషులకి. లత, అవునమ్మా, మనం ఒకటి అనుకుంటే దైవం ఇంకొకటి చేస్తాడన్న సంగతి మర్చిపోయారు. అంటే నాన్నగారు కావాలని మన ఇంటికి రప్పించి నాతో చనువుగా తిరగనిచ్చి నన్నిచ్చి పెళ్లి చేయాలనుకున్న మనిషి ఎవరనుకుంటున్నారు? ఇన్నేళ్లుగా నాన్నగారు వద్దు వద్దు అనుకుంటున్నారు ముద్దుల చెల్లెలి కొడుకు. లత!